వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బంగారుపాలెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శిరీష జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్ స్వరూప్ నాయక్, డాక్టర్ అఖిల్, డాక్టర్ విజయ్ కుమారి, డాక్టర్ శాలిని మరియు హాస్పిటల్ హెడ్ నర్స్ సుమతిబాయ్ మరియు పారామెడికల్ సిబ్బంది అందరూ పాల్గొనడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్కు సంబంధించిన సిబ్బందికి డాక్టర్ శిరీష సిబ్బందికి అవార్డులు అందజేయడం జరిగింది. ముందుగా మీ అందరికీ 76వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రిపబ్లిక్ డే అనేది మన ప్రపంచంలో ఎక్కడున్నా సరే భారతీయులందరూ కలిసికట్టుగా సంతోషంగా జాతి కుల మత భేదాలు అనేవి లేకుండా అందరూ కలిసికట్టుగా జరుపుకునే జాతీయ పండుగల్లో ఒకటి. సో ఎందుకు మనం ప్రతి జనవరి 26నే రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటామంటే మనకి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పటికీ మనకంటూ సొంతంగా రాజ్యాంగం అనేది లేకుండా ఉండేది. బ్రిటిష్ వాళ్ళ విధి విధానాలే మనం ఫాలో అవుతూ వచ్చాము. సో అలా వస్తూ మనకంటూ సొంత రాజ్యాంగం కావాలని మన నాయకులంతా కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక డిసైడ్ కమిటీని ఏర్పాటు చేసి సో మనకంటూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేయాలని కోరడం జరిగింది. సో అందుకని దాదాపు 308 మంది 3 ఏళ్ల పాటు కష్టపడి ఎన్నో చర్చలు జరిపి సవరణలు చేసి మనకంటూ ఒక రాజ్యాంగాన్ని తయారు చేయడం హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో వాళ్ళు చేతితో రాయడం జరిగింది. సో అలా తయారు చేసిన రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి తీసుకొచ్చారు. దానికి ముందుగానే మనం ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే 2005 సెలబ్రేట్ చేసుకుంటాం. సో మన రాజ్యాంగం యొక్క గొప్పతనం ఏంటంటే ప్రపంచంలోకెల్లా మన రాజ్యాంగం అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం. సో ఈ రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛగా మనకు ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఎన్నో హక్కులు పొందగలిగాం. సో ఇలా స్వేచ్ఛ స్వాతంత్ర్యం మనం తీసుకొచ్చిన ఈ రాజ్యాంగం మనం